ఇది శాశ్వతం కాదు. పరలోకం అన్నది దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడ్డది. అందులో దేవుడు, దేవదూతలు, మనం ఉంటాం. ఎవరైతే రక్షింపబడి ప్రభులో ఆఖరి వరకు ఉంటారో, ప్రభులో నిలబడతారో వారు వెళ్తారు. మరి అక్కడ మీకు ఇల్లు కట్టబడాలంటే మీరు ఇక్కడ ఇవ్వబడ్డ మంచి పనులు, మీరు ఇచ్చిన కానుకలు, మీ దశభాగాలు, మీ మొక్కబళ్ళ ద్వారా మీ ఇల్లు కట్టబడుతుంది. ఇది రాసి పెట్టుకోండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ తంటలు పడతావు మళ్ళీ. కనుక ఇక్కడ ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కగా వేసుకో. ఇది క్లియర్గా చూస్తే అప్పుడు దేవుడు అంటుండట, అరే బాబు నువ్వు ఇడున్నావు బాగుంది, కానీ నువ్వు కిందికి వెళ్ళు, ఇది చూపించడానికి నేను పిలిచిన వాళ్ళు నేను సమాధి చేసేటట్టున్నారు, తీసుకొని పోమని దూతలకు చెప్తున్నాడు. ఇక్కడనే వీళ్ళు రెడీ చేసి ఇక భజాంతరాలు తీసుకుపోయి పెట్టేసే పరిస్థితి, పరిగెత్తండి అని చెప్పిండట. ఆ దూతలు పరిగెత్తుకొని వచ్చేసి ఏం చేశారు, మళ్ళా ఆ పొట్టులోనికి వదిలేసారు. అందుకనే తలనొప్పి, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు మనకి. అప్పుడు లేచి కూర్చున్నాడట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పటికైనా సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దయచేసి మన నమ్మిన దేవుడు సత్యవంతుడు, మన మస్తున్న దేవుడు సత్యవంతుడు. అందుకనే సత్యవాక్యమే మీకు కావాలా, స్టోరీస్ వద్దు. ఔడాత్మతోను సత్యముతోను దేవుని మనము ఆరాధించాలి. ఒక సాక్ష్యం చెప్తాను. పాస్టమ్మకు చెప్పలేదు, ఇప్పుడు నేను చెప్తాను, చెప్పలేదు. 28కు నా బాబుది బర్త్డే ఉంది, యూఎస్ఎల్లో పెద్ద బాబు. పాస్టమ్మ గారు చాలా టెన్షన్లోకి వెళ్ళిపోయి ఏదన్నా గిఫ్ట్ పంపుదాం, వాడికేం గిఫ్ట్, వాడికేమన్నా పంపిస్తున్నాం, మనమేం పంపుతాం, ఏదన్నా పంపాలా అన్నప్పుడు ఏం చేద్దామని ఒక వాచ్ కొంటని పోయి వాచ్ కొనేసినాను. నిలబడ్డాను, వచ్చారు, కొన్నాను. కొన్న తర్వాత ఒక కొరియర్కి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాచ్ ధర 5,000 10,000 ఉంటే పంపడానికి 30,000 ఉన్నాయి, 20,000, డబుల్ త్రిబుల్ ఉన్నాయి. సరే డబ్బులకేం భయపడలే, పాస్టర్ గారు ఎంత కానీ పంపమన్నది. అతను మొత్తం పంపిస్తున్నాడు. అంత అయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఆమె అంటది, సెల్లుతోడు పంపదు, సెల్లు తీసేయమంటది. ప్రాణం లేని బొమ్మను పంపినట్టు ఏం లాభం అది, ఏడ కొనుక్కుంటాడు సెల్లు. ఆడికెళ్ళి ఇంకో తాడికి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినాను. వీడు మొత్తం కొట్టి చూసి అన్నీ చేసిండు, రెడ్ మార్ట్కి మాత్రం వెళ్ళది, ఇక్కడికి లేదంటాడు. అరే 10,000 12,000 ఇస్తాను కూడా లేదంటాడు. నేను నీకు ఒప్పందం చేసుకుంటున్నా, పాస్టర్ గారు గుర్తుకొచ్చారు, చిన్నదానికి ఒప్పందం చేసుకుంటా. ఒప్పంద ప్రార్థనలో బాగా శక్తి ఉంటుంది, మీకు తెలియదు అది. నేను ఒప్పందం చేసుకుంటున్నా, ప్రభువా నా కొడుకు ఇది పంపాలా, అది నువ్వే కార్యం చేస్తావని ప్రార్థన చేసుకున్నాను. అలాగే వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఒప్పంద ప్రార్థన చేశానో దేవుని దగ్గర, వెరీ సింపుల్ సార్, ఆడ మా భార్య ఉన్నది, మా భార్యకి చెల్లండి, మీ అడ్రస్ ఇవ్వండి అని చెప్పి ఆమెను పంపించాను. ప్రార్థించిన వెంటనే దాని కొరియర్ వెళ్ళిపోతుంది. చపడగొట్టాలలో దాని రిసిప్ట్ నాకు పంపించాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన, ఒప్పంద ప్రార్థన దేవునికి ఇవ్వడంలో నీకు పరలోకం ఇల్లు కట్టబడుతుంది. ఇది బైబుల్ అన్నది దైవికం అన్నది. ఈ రోజుల్లో దీన్ని కూడా కమర్షియల్ చేశారు, కానీ ఇది దైవికమైనది. మనం దైవికంగా ఆలోచించాలి. సరే, ఈరోజు చక్కని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఒక వాక్కునిచ్చాడు. అది మీకు నేను రిలీజ్ చేస్తున్నాను. ఇది ప్రవచన రూపంగా రిలీజ్ చేస్తున్నాను. దయచేసి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలులుగా పిలువబడ్డ పేతురు పత్రిక రాస్తున్నాడు. అందరికనెక్క పౌలు గారు రాశారు. మొదటి పత్రిక రాస్తూ ఇందులో 3వ అధ్యాయము, దయచేసి జాగ్రత్తగా వినాలి, 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ ఆలోచన, మీ దృష్టి ఒక 1/2 అవర్ 1 అవర్ ఇక్కడ ఉండాలి. ఎక్కడ? ఇక్కడ. మీ పిల్లలు ఎవరు కిడ్నాప్ చేయరు, ఎవరు ఎత్తుకెళ్ళరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వింటున్నారా? ఎవరైతే అన్ఇంట్రెస్ట్గా వింటారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా, నిద్ర వేయటంలో అడుగుతా, పిల్లలు కూడా అడుగుతా, చక్కగా అయినండి. మరి ఇక్కడ ఒక మాట అన్నాడు పేతురు గారు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి.
మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామట? దేవుడు ఎందుకు పిలిచాడు మనలను? మనల్ని ఆశీర్వదించడానికి. ఆశీర్వాదము, రెండవది వారసులు. ఈ వాక్యము హృదయములో ధ్యానించాలి. చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే వింటాం, మర్చిపోతాం. ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి. మనకు ఒక గేదె ఉందనుకోని, ఎడ్లు ఉన్నాయి అనుకున్నాను. వాటిని మనం చక్కగా మేపుతాం. చక్కగా పచ్చగడ్డి ఉన్నదని పొద్దంతా మేపుతాం. అది బాగా తింటాయి కదా. తిన్న కొద్దీ మనం ఏం చేస్తాం? సంతోషపడతాం. నా ఎద్దు ఎంత కడుపు నిండా తిన్నది అని. ప్రైజ్ గాడ్. ఆ ఎద్దు ఏం చేస్తుంది? ఇంటికి వచ్చిన తర్వాత దానికి ఒక ఆలోచన ఉంటుంది. ఎద్దు తిన్నాక ఇంటికి వచ్చినాక ఏం చేస్తుంది? అది తన ఇంటికి పోయినాక ఏం చేస్తుంది? నెమరు వేయకపోతే నేను చచ్చిపోతానని దానికి తెలుసు. రైట్? ప్రైజ్ గాడ్. నెమరు నేను వెయ్యకపోతే నేను ఖచ్చితంగా చనిపోతానన్న విషయము ఆ ఎద్దుకు తెలుసు. కనుక అదేం చేస్తుంది? దాని నోటి నుండి తీస్తూ నెమరు వేస్తూ జీర్ణించుకుంటుంది. కనుక అది బ్రతుకుతుంది. అది నెమరు వేయకపోతే చనిపోతుంది. మరి ఈరోజు మనం విన్న వాక్యము, ఒక గేదె, ఒక ఎద్దు, ఆ నోరులేని జీవులు గుర్తుపెట్టుకొని నెమరేస్తే వారానికి ఒకసారి, అది ఎవ్రీడే నెమరేస్తుంది. వారానికి ఒకసారి మనం వాక్యం వింటున్నాం. ఇంటికి వెళ్ళి ఎంతమంది నెమరేస్తున్నారు? ఎంతమంది వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు? చెప్పండి. మరి వాక్యం గుర్తుపెట్టుకోకపోతే వారం అంతా కూడా మనం బ్రతికి సచ్చిన కిందకే కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. పనులు గుర్తుపెట్టుకుంటారు, అప్పులు ఇస్తే అప్పులు గుర్తుపెట్టుకుంటారు, వారాన్ని ముందు ఏం తిన్నారో గుర్తుపెట్టుకుంటారు, ఎవరు మనల్ని తిట్టారో గుర్తుపెట్టుకుంటారు. కానీ దేవుని వాక్యము, అయ్యగారు అమ్మగారు రాత్రి పగలు కష్టపడి మాకు దేవుని వాక్యం బోధిస్తే ఎంత గుర్తుపెట్టుకున్నారు? ఇది వారసులకు ఉండే లక్షణం కాదు. అందుకనే పేతురు గారు ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, ఆశీర్వాదం మీకు కావాలంటే, ఆశీర్వాదం అంటే A to Z, ఆర్థికంగానో ఆత్మీయంగా అన్ని రకాలుగా దేవునిని ఆశీర్వదించాలనుకుంటాడు. హల్లెలూయా. అవునా కదా? ఆశీర్వాదం మనందరికి కావాలి. రైట్? కావాలా వద్దా? అందరికి కావాలి. దేవుడు అదే కోరుతున్నాడు, నా బిడ్డలు ఆశీర్వదింపబడగా చూసి యెహోవా ఆనందించను. మనం ఏం చేస్తామంటే బైబిల్ తీసి ఆశీర్వాదం కనబడంగానే సంతోషపడతాం. దాని వెనకేమున్నది, ముందేముందో చదవరు. కీర్తన గ్రంథంలో చదివి, అతడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అది ఆ వాగ్దానం వచ్చింది. దానికి ముందు ఏమున్నది? దేవరాత్రులు ధ్యానించమన్నాడు, దుష్టుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, పాపుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, పాపాలోచన ఉండొద్దన్నాడు. ఇది చేయాలా, ఇది మనం చేయవలసి. ఇది జాగ్రత్తగానండి. ఈరోజు మన జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ ఎందుకు మనం సాధించలేకపోతున్నాం? అనుకున్నది దేవుడు మనకు ఎందుకు ఇస్తలేడు? ఒకవేళ ఇచ్చిన ఎందుకు నష్టపోతున్నాం? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆశీర్వాదము, శాశ్వత నిత్య జీవం దేవుని దగ్గర ఉన్నాయి. ఈరోజు ఆహారం తినాలంటే దేవుడు నిన్ను బ్రతికియ్యాల. ఈరోజు నిన్ను బ్రతికియ్యాల. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రభునాన్న మనవి చేస్తున్నాను. ఆశీర్వాదములకు వారసులు. ఏ ఆశీర్వాదం? దేవుని సంపదనంతటి మీద నీకు ఆశీర్వాదం. చెప్పండి, ప్రైజ్ గాడ్. వండర్ఫుల్ మెసేజ్. దేవుని సంపదనంతటి మీద నిన్ను వారసురాలుగా ఉంచాలనుకుంటున్నాడు. దేవుడి ఆస్తి ఎంత?
పేపర్లు ఇచ్చున్నారు, అనాల్ అంబానీ ఆస్తి 2 లక్షల కోట్లు. ఏ బాబు, అది యేసయ్య ఆస్తిలో అసలు ఇది పాద ధూళిపుర్త కూడా కాదు, అంత ధనవంతనం మనం. దాన్ని మనం కనబడతలేదు కనుక ఆలోచిస్తలేవు, కానీ ఈ కనబడేదాన్ని పట్టుకొని నువ్వు బాధపడుతున్నావు. ఇందులో నువ్వు ఆనందంగా ఉండు, అందులో ఆనందంగా ఉండు. రైట్? ప్రైజ్ గాడ్. ఇది ఎవరికి దొరుకుతుందంటే క్రీస్తులో రక్షింపబడి ప్రభు వాక్యానుసారం జీవించే వారికి. అయితే ఆశీర్వాదకు ఒకటి వారసులకు మనము ఈరోజు మనం దేవుని నమ్ముకున్నాం. దేని కొరకు తెలుసండి? వ్యక్తిగత సమస్యలు ఎన్నో ఉంటాయి, వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి, కానీ నువ్వు పిలువబడ్డ పిలుపును గుర్తు చేసుకో. ఒకరోజు మనందరం వెళ్ళవలసిందే, ఇయ్యాల రేపన్న ఎప్పుడో ఒకరోజు వెళ్ళవలసిందే. సజీవ సాక్ష్యం నేను చూశాను. దేవదూతలు నన్ను తీసుకెళ్ళి నరకం స్వర్గం చూపించారు. నరకంలో కాలుతున్నారు, దేవుని రాజ్యంలో ఆనందంగా ఉన్నారు. అదే క్రీస్తు బోధ అంటే. ఒక విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోండి, నేను సవాల్గా చెప్తున్నాను. ఎక్కడ కూడా భగవంతుడనే మాట మీరు మా వారసులు నాతో ఉంటామని ఏ గ్రంథంలో బైబిల్లో తప్ప ఎందులో లేదు. బైబిల్లో ఏమంటాడంటే మీరు నా వారసులు, నేనుండే స్థలంలో మీరుంటారు. ప్రతి గ్రంథంలో చూస్తే దేవుడు అనేవారు ఒక దగ్గర ఉంటారు, మనుషులు ఒక దగ్గర ఉంటారు. ఏమండి, రంభా ఉరువసు మేనక డ్యాన్స్ చేస్తారని ఆలోచించండి ఒకసారి. క్రీస్తులో ఉన్న ప్రేమ ఎలాంటిదంటే నిన్ను ఆయన ఉండే స్థలంలో సజీవంగా ఆ పరలోకంలో ఉంచాలని కోరుతున్నాడు. నిన్ను వారసులు కావాలంటున్నాడు. మరి ఈ వారసత్వం కావాలంటే ఏం చేయాలి మనం? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరందరూ జాగ్రత్త వింటే ఈ వాక్యం అర్థమవుతుంది, ఇక్కడ అర్థం కాదు. సైతాన్ గాడికి వారసత్వం పోయింది, ఆ వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. వారసత్వం ఉంటుందా మీరు పోగొట్టుకుంటారు, మీ చేతుల్లో ఉంది. దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. పరలోకంలో ధనం సంపాదించుకు మీ చేతులు ఉంది, పరలోకం ఇల్లు సంపాదించుకు మీ చేతులు ఉంది. మీరు వేసే ప్రతి కానుక దశభాగం మొక్కుబడులన్నీ దేవుడు వెంటనే 100 చేస్తున్నాడు. ఇది అర్థం చేసుకోండి. అయితే ఇది చాలా స్పష్టంగా చదువుదాం. మీరు పిలువబడితిరి గనుక మరి ఏం చేయాలా? ఇక్కడ ఉంది అసలు. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది చాలా ప్రాబ్లం, ఇది చాలా ప్రాబ్లం. యేసయ్యను గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. యూదాతోటి వచ్చారు పట్టుకోవడానికి, ఇస్కరి యూదాతో. బోధకుడు అని ముద్దు పెట్టాడు. అక్కడ శిష్యుడు ఏం చేశాడు? తన ఒరలో కత్తి తీసి చెవుని నరికేసాడు. అప్పుడేమన్నాడు? నానా, నీ కత్తిని ఒరలో పెట్టు, నేను అడిగితే నా తండ్రి కోటాన కోట్ల దూతలను పంపిస్తాడు. సర్ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆలోచించండి. ఆ చెవి తీసి అక్కడ అతికించాడు. ఇంకో మాట అన్నాడు, సిలువను మోస్తూ నడుస్తుంటే కొడుతూ ఉంటే ఏమన్నాడు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించు. 2 విషయాలు చెప్తాను. ఇది మన యూట్యూబ్లో వస్తుంది, మీరు కూడా ఫోన్లో తీసి పెట్టండి. మొన్నటి రోజు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన పసుపచ్చ బట్టల మీద ఉన్నాడు, ఏదో మాలేసుకున్నాడో తెలియదు. నేను చదువుకున్న క్రిస్టియన్ స్కూల్లో దేవుని వాక్యం ఒకటి నాకు గుర్తున్నది అన్నాడు. నేను కూడా విన్నాను, ఏంటో అబ్బా అని. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈ మాట, క్రీస్తు మాట నా హృదయంలో భద్రంగా ఉంది అన్నాడు.
తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారు? హెచ్చించుకుంటారు. అందుకనే ఆ మాట పట్టుకొని నాకు 20 సీట్లు ఇచ్చినా 21 సీట్లు ఇచ్చినా నేను సర్దుబాటు చేసుకున్నాను. ఆ 21 సీట్లు దేవుడు నన్ను గెలిపించుకోకుండా నేను తగ్గించిన కనుక అన్నాడు. ప్రైజ్ ది గాడ్. తన నోట్లో వాక్ వెళ్ళింది. మన దేశానికి పార్లమెంట్ ఎంతో పవిత్రమైంది, రాజ్యసభ పవిత్రమైంది. రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, యేసుక్రీస్తు వారు ఒక చెంప మీద కొడితే ఒక చెంప ఇయ్యమన్నాడు, ఒక చెంప కొడితే ఒక చెంప మీద ఇయ్యమన్నాడు, తిట్టే వరకు ప్రార్థించమన్నాడు. క్రీస్తు గురించి పవిత్రమైన పార్లమెంటులో, రాజ్యసభలో క్రీస్తు గురించి ప్రకటన జరిగేది. యేసు ప్రభు దేవుడు, వన్ గాడ్. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చెయ్యలేదు, పాపానికి జన్మించలేదు. పాప పరిహార్థ బలి ప్రపంచంలోకి వచ్చారు. ఈ లోకానికి అర్థమైతలేదు. పాపం చేసిన వాడు పాపం తీసేయడు. పాపం లేని రక్తం మన పాపాన్ని తీసేస్తుంది. పాపం లేని రక్తం మన పాపం తీసేస్తుంది. నువ్వు ఏమి చేసినా నీ పాపం పోవాలంటే పాపం లేని రక్తం కావాలి. అది ఓన్లీ జీసస్. ఆ రక్తములో శక్తి ఉంది, ఆ రక్తములో బలం ఉంది, ఆ రక్తములో స్వస్థత ఉంది, ఆ రక్తములో ఆరోగ్యం ఉంది, ఆ రక్తములో సమాధి నుంచి లేపే శక్తి ఉన్నది. ఆ క్రీస్తును నమ్ముకున్నాం. షకరాబ నిక్కుల్లు రాబ నిక్కర్ల రాబ. ఇది బైబిల్ లేనిది అన్యుల నోటి నుండి నీ మాటలు ప్రవచింప చేస్తానుంది. అది దేవుడు పార్లమెంటులో సహోదరులతో దేవుడు మాట్లాడిపిస్తున్నాడు. ఏమండి, దేవుడు ప్రకటించింది కేవలం 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాల ప్రపంచంలో శాంతిని నెలకొల్పింది. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. క్రీస్తు ద్వారా తప్ప నేను పరలోకం ఎప్పటి కూడా ఎన్ని పుణ్యాలు చేసిన లేవు. క్రీస్తు రక్తంలో కడగబడాలి. నేను కడగబడ్డాను, మనందరం కడగబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటాడు ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా అంటాడు, సమాధానపరచువాడు ధన్యులు, వాని దేవుని కుమారులు అనబడుదురు. కొంతమంది సమాధానపరచరు, ఎక్కడెక్కిస్తారు, ఇక్కడెక్కిస్తారు, నాతో నా మాట మాట్లాడతారు, బయట ఒకరోజు నరకములేసి కొడతాడు. అయితే దేవుని బిడ్డలారా, ఉదయకాలం నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. అయ్యగారండి వర్షం బాగుంది కదా అన్నాను. మన చర్చ అయిందాక వర్షం రాదు, ఆగిపోయింది అన్నాను. ఎక్కడన్నా వాడని ఇక్కడ మాత్రం చర్చ అయిందాక పడదు. ఆమెన్. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ విశ్వాసం, ఆ శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఐ బిలీవ్. నేను నమ్ముతాను. నాకు ఆ దేవుడు శక్తినిచ్చాడు. ఆ దేవుని నమ్ముకున్నాం మనం. ఏలియా మనలాంటి వాడు కాడా? 3.5 సంవత్సరాలు స్టాప్ అయిపోయింది. అద్దుమాలు ఎట్లా బతుకుతారు? అయితే ఆశీర్వాదమునకు వారసులు కావాలంటే, దేవునికి వారసులు కావాలంటే మనలో ఉండవలసిన లక్షణాలు, గుణాలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వెరీ సింపుల్. ఒకటి ఏంది? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించాలి. నిన్ను కీడు చేసేవారిని, నిన్ను చెడు మాటలు తిడుతున్న వారిని, చాటుగా తిడుతున్న వారిని, పిల్లి మీదనో, నక్క మీదనో, కుక్క మీదనో, ఎలక మీదనో, దేని మీదనో తిడుతున్న వారిని, నిన్ను తిడుతున్నారని తెలిసి కూడా నువ్వేం చేయాలా? గాడ్ ప్లస్ యూ, దేవుడు నిన్ను దీవిస్తున్నాడని చెప్పాలా. చప్పట కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మరియమ్మని పేరు పెట్టుకుంటారు. ఏమండి, మరియమ్మని పేరు పెట్టుకుంటారు, ప్రార్థనే ఉండదు, శాంతే ఉండదు. ఏలి అని పేరు పెట్టుకుంటారు, లైఫ్లో మోకాళ్ళ ప్రార్థన ఉండదు. యోబు అని పేరు పెట్టుకుంటారు, సహనమే ఉండదు. రూత్ అని పెట్టుకుంటారు, ఏమండి, రూతు లక్షణాలే ఉండవు. నయోమని పెట్టుకుంటారు, దేవుడి విశ్వాసమే ఉండదు.
పేర్లలో ఏమీ లేదు. గంగారాం పెట్టుకోవచ్చు, ఏం కాదు. రాజన్న పెట్టుకోవచ్చు, ఏం కాదు. లక్ష్మణ్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. క్రీస్తు బిడ్డవా కాదా గుర్తుపెట్టుకో. ఒకప్పుడు మన పేర్లు కూడా దేవుడు మార్చిండు. నా పేరు అట్లా ఉన్నది, ప్రైజ్గాడ్. పురుషోత్తమ అంటే పురుషులకు లోత్తముడు, హామేల్, హల్లెలూయా. అంటే యేసుప్రభు, ఇంకెవరు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా డాడీ కోరి కోరి పెట్టిండాడు నాకు ఒకడికి, చాలా మంచి పేరు పెట్టిండు. మావాడికి ప్రభుదాస్ అని పెట్టిండు, కానీ పాప దేవుని సేవలకి ఇలా దూరం జరిగిపోయాడు. నాకన్నా ముందు మావాడు చేసిండు సేవ. ఆడ చూస్తే పరిశాన్ అవుతాడు, మా నా విషయం మాట్లాడండి, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు మోజెస్ చౌదరి ఏసన్నతో సేవ చేసిన వాడు. సేవ అంటే నాట్ ఏ జోక్. దేవుని సేవ అంటే నాట్ ఏ జోక్. మనందరం ఎవరైనా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏమున్నది మనకు ఒక పైన? ఏమున్నది? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఒక సైంటిస్ట్ అంటున్నాడు, ఇలాంటి గ్రహాలు లక్షలు ఉన్నాయట, తిరుగుతూనే ఉన్నాయట. ఇది ఒక గ్రహం. భూమి ఎక్కడి దాకా ఉన్నది, ఈడికెళ్ళి అమెరికా ఎంత ఉన్నదో తెలియదు, కానీ ఇది ఒక గ్రహం. ఇలాంటి పెద్దవి ఉన్నాయండి ఇంకెన్నో. అంతుపట్టంది ఇంకోటి ఉందట, అదే పరలోకం. నువ్వు ఏ గ్రహానికి వెళ్ళు కానీ పరలోక గ్రహం వెళ్ళాలంటే యేసయ్యను నమ్మాలా, రక్షణ పొందుకోవాలా, యేసయ్యలో నువ్వు మరణించాలా, అప్పుడు వెళ్తావు వాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మొదటిది ఏమన్నాడు? కీడుకు ప్రతి కీడైనను. ఒక వ్యక్తి మనం కీడు చేసిన మనం ఏం చేయాలా? దేవునికి అప్పచెప్పాల. ఒక వ్యక్తి మనను తిట్టినా దూషించినా మనం ఏం చేయాలి? తెలిసి కూడా ఏం చేయాలి? మనము దూషణ చెయ్యొద్దు. ఏం చేయాలి? మనము దీవించాల. సో ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఇక చూడు, యేసయ్యను నమ్ముకొని బలలో పాల్గొని ఆరాధన చేస్తూ దేవుని ఆరాధిస్తూ, ఏమండి, పిల్లలను తిడతాం ఇష్టం వచ్చినట్లు, భార్య భర్తను తిడతాడు, భర్తను భార్యను భయంకరమైన బూతులు నేను చూస్తుంటాను అనుకో. ఎండల్లా భార్య భర్తల మంది ఎందుకు ఇచ్చాడు దేవుడు? తిట్టుకోవడానికి, కొట్టుకోవడానిక? ప్రేమతో ఉండడానికి. దేవుడు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన మనందరినీ రాజ్యం తీసుకుపోవడానికి. ఈ గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లైఫ్లో కూడా ఈ దీవించడం వల్ల ఏం జరుగుతుందంటే, నీకు బాధగా ఉండొచ్చు కానీ వారికి శాపంగా మారుతుంది. బైబిల్లో మాట ఉంది, మిమ్మల్ని అడుగుతాను, పాస్టమ్మ చెప్పొద్దు. మన ఇంట్లో ఒక పెళ్ళి జరుగుతుంది, ఓకేనా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పెళ్ళి జరిగితే ఫస్ట్ కార్డ్ ఎవరికి ఇస్తాం మనం? ఓకే, ప్రైజ్ గాడ్. అంటే మనకు ప్రాముఖ్యంగా, అవునా? మీరు చెప్పండి. బైబిల్ ఏం చేస్తుందో తెలుసా? నీకు మొదటగా పెద్ద శత్రువు ఎవరున్నారో ఆయన కార్డు ఇవ్వాలి. ఇస్తాం మనం. నేను పోను, ముఖమే చూడ, ఆ ఇంటికే పోను. ఇంటి మూడికెళ్ళి పోతారు కానీ ఇంటికి పక్కెళ్ళి వెళ్ళిపోతాం. చూడ నేను చూస్తున్నా, సచ్చిందా కదా, సచ్చినాకేం చూస్తావా బావును? అర్థం చేసుకోండి. ఎందుకనంటే నీ కాడు వలన ఆవిడ కాంప్రమైజ్ అయ్యి నీ దగ్గరికి వస్తాడు, సమాధానం పడతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఇప్పుడు మీకు వారసులు కావాలంటే ఇక నుంచి ఎవరిని మీరు తిట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని దూషించొద్దు. ఒకవేళ నేను తిట్టినన్నా కూడా ఏం చేయి? దేవుడికి అప్పయ్యి. ఇప్పుడు నన్ను తిట్టిన వాళ్ళు, నిజం చెప్తున్నా, నన్ను కొడుతున్న వాళ్ళు, చంపుతున్న వాళ్ళు దేవుడు చూసుకోమంటే చూసుకున్నాడు, వెళ్ళిపోయినారు. ఫటాఫట్ టికెట్ పడిపోయినాయి. సువార్తను అడుగు, అలా కాలిలో ఒక తురుకోలకి వికెట్ పడిపోయింది. నాకు ఒక వ్యక్తి చెప్పాడు, సార్ నీ విషయంలో చాలా వ్యతిరేకంగా మాట్లాడు, దేవుడు అందరిని లేపేసిండని. ఒక అన్యుడే. నేను ఎవరిని తిట్టను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా. ప్రభువా నన్ను తిట్టేవారిని నువ్వు చూసుకో, నేను ఎవరిని దేవుని బిడ్డను కనుక దేవుడే చూసుకుంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు. జీవమును ప్రేమించి
జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి మనం విన్నాం కదా, వారసులం కావాలంటే ఏముండాలా? తిట్టొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, దీవిస్తూనే ఉండాలా. మీకు అర్థమవుతుందా? దీవిస్తూనే ఉండాలా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద అబద్ధం మాట్లాడొద్దు. బైబిల్లో మాట ఉంది చూడండి. రాజు మమత మా ఇంట్లో పనిచేస్తుంది. అలా మేనల్లుడు మాణికబండరు పెద్ద ఇల్లు కట్టిర్రు, దగ్గర 1 crore ఎంతో ఇల్లు అటది. అలా ల్యాండ్స్ అమ్మి వారు కొట్లాడుకొని పిల్లల ఆవేశంలో ఫైజన్ అది పొలాల మందు తాగాడు. అసలు ఆ మందు తాగరట, అది అమ్మరట. యాక్చువల్ ఆ దాయినోడు బతకడట. సన్ రైజ్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ లేచి మొత్తం లివరు, కిడ్నీ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. మొత్తం ఒక్కొక్క డ్యామేజ్ అయ్యి మరణం కొరకే చూస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఇంకా చేసాం, మీరు కూడా చేయండి. ఏమైంది? ఆవేశం ఏమైంది? ఒకవేళ మీరు ఆవేశంలో తీసుకున్నారు, అదే సమాధాన పడిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆవేశంలో తీసుకున్నావు, ఆవేశం ఏం చేస్తుంది? నీ ప్రాణము ఏడుస్తారు, ఒక రోజు 2 రోజులు ఏడుస్తారు, ఫినిష్. కానీ నీ ఆత్మను తీసుకుపోయి దేవుడు నరకంలో వేస్తాడు. ఎందుకు? నీకు ఇచ్చిన ఆ జీవం కన్నా ముందు నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు కనుక. దేవుడిచ్చిన వయసు దేవుడు పిలిస్తేనే పోవాలా. అంతకన్నా ముందు నువ్వు ప్రయత్నం చేసి వెళితే దేవుడు నిన్ను ఎక్కడేస్తాడు తెలుసా? నరకంలో వేస్తాడు. ఫైజన్ తాగుడు దేవుడి చిత్తం కాదు, ఊరేసుకున్నాడు దేవుడి చిత్తం కాదు, చెర్లబడి చచ్చిపోవడం దేవుడి చిత్తం కాదు. దేవుని చిత్తం ఏందో తెలుసా? దేవుని వారసులుగా ఉండటం దేవుని చిత్తం. దేవుడు మన పిరికాత్మని ఇవ్వలేదు. తప్పైన కుమారుడు తండ్రి దగ్గర అబద్ధం మాట్లాడినందుకు ఏం కోల్పోయాడు? మోషే 10 కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చాడు. కోపంతో 10 కమాండ్మెంట్ ఎత్తేసాడు. ఎందుకు? ఆయన వచ్చేసరికి దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. అందులో ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించు. ప్రాణం పోయిన అబద్ధం మాట్లాడద్దు. అవునంటే అవును. ఒక అబద్ధానికి నీ జీవితంలో మా డాడీ నాకు ఒక స్టోరీ చెప్పాడు. ప్లీజ్ ఇనే ఒప్పుకుందాం మీ అందరికీ. చిన్నప్పుడు మా ఇంటికాడ మంచంలో నీళ్ళు చల్లి ఎందుకో నన్ను దగ్గర ఉండేట్టుకుంటుండే బాగా. వీడు ఎలా బతుకుతాడో అంటుండే. ఒకరోజు పాస్టర్కి చెప్పిండు, ఎవరన్నా నా కోడలు బాగా చూసుకుంటారు కానీ మా డాడీ ఇగో నా కొడుకును మంచి చూసుకొని చెప్పిండు ఆమెకు. నాకు నవ్వొచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా కొడుకును మంచి చూసుకొని చెప్పిండు. చాలా ఇష్టపడేవాడు. పండుకున్న తర్వాత ఒక స్టోరీ చెప్పాడు, జాగ్రత్త వినండి. ఈ దైవికమైన స్టోరీ. ఒక వ్యక్తి ఎప్పుడు దానం చేస్తుంటాడట. చాలా దానాలు చేస్తుంటే త్వరగా ముగిస్తారు. ఆ ఊర్లో ఒక పేదవాళ్ళు, ఒక 10 మంది ఆడపిల్లలు ఉంటే పెళ్ళి వెళ్ళని పరిస్థితి ఉంటే ఈ రాజు ఆయనకు బాగా హెల్ప్ చేసిండాడు. ఫుల్ హెల్ప్. ఒకరోజు